నిన్న మొన్నటి వరకు ప్రభాస్ రాజాసాబ్ సినిమాను 2025 డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలైతే వచ్చాయి. ప్రభాస్ 2023లో సలార్, 2024లో కల్కి 2898 ఏడి సినిమాలతో వచ్చిన విషయం తెలిసిందే. 2025లో మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న రాజాసాబ్, అను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ఫౌజీ సినిమాలతో ప్రభాస్ వస్తాడని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ ఈ ఏడాది 2 సినిమాలతో ప్రభాస్ వస్తాడు అని అనుకుంటే కనీసం ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకొచ్చే పరిస్థితే కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ రాజాసాబ్ సినిమాను 2025లో డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. మేకర్స్ సైతం డిసెంబర్లో వస్తామంటూ అధికారికంగా డేట్ కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజాసాబ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని గుసగుసలైతే వస్తున్నాయి. గత 2-3 ఏళ్లుగా రాజాసాబ్ సినిమా గురించిన ప్రచారం అయితే జరుగుతుంది. సలార్, కల్కి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను దక్కించుకున్న ప్రభాస్ కు రాజాసాబ్ లో మరో లెవెల్లో చూపించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ మారుతి కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ కావడంతో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే సమయం ఎక్కువ తీసుకుంటుందని వార్తలైతే వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రావాల్సిన రాజాసాబ్ సినిమా కనీసం డిసెంబర్ కూడా రాకపోవడంతో 2026కి వాయిదా పడితే ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి గట్టి వ్యతిరేకత మేకర్స్ ఎదుర్కోవాల్సిందే.